తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి జనసేన పార్టీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గోవిందరాజు, తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుచ్చి రాంప్రసాద్, టీడీపీ పార్టీ రాష్ట్ర కోశాధికారి కోళ్ల నాగేశ్వరరావు, టీడీపీ పార్టీ రాష్ట్ర సహాయక కోశాధికారి వెండ్ర శ్రీనివాస్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, టీడీపీ పార్టీ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు ఏమని సూర్యనారాయణమూర్తి, టీడీపీ పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ చెరుకుపల్లి సంతోష్ తదితరులు పాల్గొని మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి పశ్చిమ గోదావరి జిల్లా నూతన కార్యవర్గాన్ని పరిచయం చేసి చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రి అయ్యాక దేశంలో ఎక్కడా లేని బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని, కార్పొరేషన్ ద్వారా 1,10,000 బ్రాహ్మణ కుటుంబాలకి లబ్ధి చేకూరిందని, 285 కోట్ల రూపాయల ద్వారా అనేక పథకాలు అందజేశారని, అలాగే 50 కోట్ల రూపాయలతో బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసి ఇప్పటికీ సొసైటీ ద్వారా 100 కోట్ల టర్నోవర్ జరుగుతుందని అన్నారు। 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం బ్రాహ్మణులకు 1000 కోట్ల రూపాయలు నిధులు ఇస్తానని మోసం చేసిందని, బ్రాహ్మణుల్ని అనేక ఇబ్బందులు పాలు చేస్తూ కార్పొరేషన్ ని మూసివేశారని అన్నారు। 2024లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ద్వారా తిరిగి అధికారంలోకి వచ్చే విధంగా బ్రాహ్మణ ఆశీస్సులు ఈ పార్టీలపై ఉండాలని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో వేలూరు బుజ్జి, ఏలూరు శ్రీధర్, మాజీ కౌన్సిలర్ సుబ్రహ్మణ్యం, బొల్లా ప్రగడ ప్రభాకర్ రావు, అలాగే మణికాంత్, బ్రహ్మజ్యోస్తులు, సత్యప్రసాద్, చందూరి కామేష్ తదితరులు పాల్గొన్నారు। నేను మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను। అందరికీ ఎదురుకుండా మాట్లాడే అవకాశం కల్పించేందుకు మీ అందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నాను। గత 5 సంవత్సరాల నుంచి జరిగే విషయాలన్నీ ఎన్ని రకాలుగా హిందూ దేవాలయాలు కానీ, హిందూ మతానికి సంబంధించిన వ్యక్తులు కానీ, ఆ సంస్థలు కానీ ఎంత దారుణంగా ఆంధ్రప్రదేశ్లో మరి తప్పుడు మార్గంలో ప్రభుత్వం జరిగిందంటే అది మనందరికీ మనసులో ప్రతిరోజు మనసు తెలిసే విధంగా బాధపడే విషయం। ఎందుకంటే లక్ష్మీనరసింహ అంటే మనందరికీ చాలా గొప్ప దైవం। అది మరి అక్కడ మరి కాలిపోయినప్పుడు అది ఇప్పటికి కూడా ఎవరు దృష్టి చెప్తే ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఉంది। రకాలుగా మరి అది చేశారు। జగన్మోహన్ వైసీపీ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుంచి మరి తొలగించి మరి ఎన్డీఏలో భాగమైన నరేంద్ర మోడీ గారు, నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక మీదకి వచ్చి ఈ రోజు ఈ రాష్ట్రాన్ని ధ్వంసం అయిపోయిన ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేద్దామని మరి వాళ్ళందరూ కూడా నిన్న సిలగలూరుపేట సభలో చేసినట్టుగా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి పులపర్తి రామాంజనేయులు గారిని మరి మనకందరికీ కూడా సుప్రసిద్ధులైన గతంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారైనా ఆయన ఉండగా కూడా ఈ భీమవరం పట్టణం కానీ భీమవరం నియోజకవర్గంలో ఏ రకమైన మరి లా అండ్ ఆర్డర్ విషయంలో ఇప్పుడు కూడా పరిపాలించేవాళ్ళు కావాలి, ప్రేమతో చూసేవాళ్ళు కావాలి, ఆదరించేవాళ్ళు కావాలి, నాయకత్వం కావాలంటే మళ్ళా ఉమ్మడి అభ్యర్థులు మీరు అందరూ గెలిపించాలి। భీమవరం పట్టణంలో బ్రాహ్మణ సోదరులు అందరూ కూడా చక్కగా పనిచేస్తున్నారు, అభిమానంగా ఉన్నారు। బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నాకు మీ సహాయ సహకారాలు అందించి మన విజయానికి తోడ్పడండి। భీమవరాన్ని ఒక ప్రశాంతమైన భీమవరంగా, రౌడీయిజం లేకుండా, గోండాయిజం లేకుండా, అక్రమాలు జరుపుకోకుండా, అన్యాయాలు జరుపుకోకుండా ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం। మేము రామరాజ్యాన్ని ఏర్పాటు చేస్తాం। ఈ 5 సంవత్సరాలు కావాలంటే మీ అందరూ ఆశిస్తులు తప్పనిసరిగా రాష్ట్రంలో పరిస్థితి ఎలా అయిపోయిందంటే పార్టీ రంగులతోటి లైటింగ్ పెట్టే పరిస్థితికి వచ్చేసాం। కూడా పర్మిషన్ కావాలంటే ప్రాణ ప్రతిష్ఠ పోసి మా అందరం కూడా తల వంచి నమస్కరించే పరిస్థితిని తీసుకురాగలిగే పవర్ ఉన్న వ్యక్తులు రాష్ట్రానికి ప్రాణ ప్రతిష్ఠ చేయమని మేము వస్తున్నాను। మీ సింహం మీరు గుంపుగా వస్తున్నారండి। చాలా వరాలు ఇచ్చిన తర్వాత దేవుళ్ళంతా ఏకపోతే కానీ చాలా చూసాం పురాణాలు అంటే దేవుడు దేవతలు కలవాల్సింది వస్తుంది। ఎన్నుకుంటున్నాం మనకి తెలియదు 2010 కాకపోతే వచ్చే తరం ఎలా బతకాలి బ్రహ్మదేవ వస్తాడని, కానీ ఇప్పుడు మన ఓటు మన తర్వాత రాస్తుందని నేను అనుకుంటున్నాను। వస్తానంటే చాలా మంచి గెలిపించుకోవాలి।
గుడి కడతాకి మా దౌర్భాగ్యం 200 సంవత్సరాలు పెట్టిందండి. మనం మనిగినే ఉండదు. వాళ్ళు చెప్పినట్టు విగ్రహాలు కూడా ఉండే పరిస్థితి ఉండకపోవచ్చు. అది బాగా చేస్తుంది. కొన్ని కూడా మా పార్టీ ఆలోచనలు ఉన్నారంటే నేను ఒక దేవుడిని ఇష్టపడవచ్చు, మీరు ఒక దేవుడిని ఇష్టపడవచ్చు. అది మన ద్వారం.